వెల్కమ్ టు మెగా9 టీవీ. పాకిస్తాన్ దేశం పేరెత్తగానే మనకు ముందుగా గుర్తొచ్చేది అప్పుల ఊబి, తీవ్రవాదం, రోజువారీ ఖర్చులకు కూడా IMF దగ్గర చేయి చాచే దుస్థితి. కానీ ఇదంతా ఒక నాణానికి ఉన్న ఒకవైపు మాత్రమే. నాణానికి ఉన్న మరోవైపు ఏంటంటే పాకిస్తాన్ మిలిటరీ ఇప్పుడు ప్రపంచ ఆయుధ మార్కెట్లో ఒక భారీ బిజినెస్ నెట్వర్క్ ను సృష్టిస్తోంది. ఉత్తర ఆఫ్రికాలో ఉన్న లిబియా దేశంతో పాకిస్తాన్ ఒక భారీ ఆయుధ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీని విలువ అక్షరాల $4 బిలియన్, అంటే మన కరెన్సీలో సుమారు 33,000 కోట్ల రూపాయలు. ఒకవైపు శాంతి చర్చలు చేస్తూనే మరోవైపు ఇంత భారీ స్థాయిలో ఆయుధాలను పాకిస్తాన్ ఎందుకు అమ్ముతోంది? దశాబ్దాలుగా అంతర్యుద్ధంతో అల్లాడుతున్న లిబియాకు ఇప్పుడు ఈ ఆయుధాల అవసరం ఏమొచ్చింది? మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా దేశాల్లో పాకిస్తాన్ ఆడుతున్న ఈ డబుల్ గేమ్ వెనుక ఉన్న అసలు రహస్యమేంటో తెలుసుకుందాం పదండి. ఈ ఆయుధాల డీల్ గురించి అర్థం కావాలంటే మనం ముందుగా లిబియా చరిత్రను కొంచెం వెనక్కి వెళ్లి చూడాలి. ముఅమ్మర్ గడాఫీ పతనం తర్వాత 2011 నుంచి లిబియా దేశం 2 ముక్కలుగా విడిపోయింది. ఒకవైపు ట్రిపోలి కేంద్రంగా పనిచేసే ఐక్యరాజ్య సమితి గుర్తింపు పొందిన ప్రభుత్వం ఉంటే, తూర్పు భాగాన్ని జనరల్ ఖలీఫా హఫ్తార్ నేతృత్వంలోని LNA బలగాలు తమ కంట్రోల్లో పెట్టుకున్నాయి. ఈ 2 వర్గాల మధ్య అధికారం కోసం దశాబ్ద కాలంగా భీకర యుద్ధం జరుగుతూనే ఉంది. ఈ దేశంలో శాంతిని నెలకొల్పాలని టర్కీ, ఖతార్, UAE లాంటి దేశాలు ప్రయత్నిస్తూ ఉన్నాయి. ఇదే సమయంలో పీస్ టాక్స్ పేరుతో పాకిస్తాన్ ఇప్పుడు లిబియాలో ఎంట్రీ ఇచ్చింది. శాంతిని స్థాపిస్తామని చెబుతూనే లోపాయికారిగా తమ ఆయుధాలను అమ్ముకునే పనిలో పడింది. పాకిస్తాన్ ఎప్పటినుంచో ఆర్థిక సంక్షోభంతో పోరాడుతున్న దేశం. ఇలాంటి సమయంలో $4 బిలియన్ ఆయుధాలు డీల్ అంటే అది చిన్న విషయం కాదు. పాకిస్తాన్ తన రక్షణ సామర్థ్యాలను పెంచుకోవడానికి ఈ ఒప్పందాన్ని ఒక అవకాశంగా చూస్తుంది. ముఖ్యంగా లిబియాలో ప్రస్తుతం అంతర్గత విభేదాలు, అస్థిరత కొనసాగుతున్న నేపథ్యంలో వారికి ఆధునిక ఆయుధాల అవసరం తీవ్రంగా ఉంది. అబ్దుల్ హమీద్ ద్వైబా నేతృత్వంలోని జాతీయ ఐక్యతా ప్రభుత్వం దేశంలో శాంతి భద్రతలను పటిష్టం చేయడానికి ప్రయత్నిస్తోంది. అయితే ఫాతీ బషుగా నేతృత్వంలోని మరో ప్రభుత్వం కూడా అక్కడ ఉందన్న విషయం మనందరికీ తెలుసు. ఈ పరిస్థితిలో పాకిస్తాన్ లిబియాతో ఇలాంటి భారీ డీల్ కుదుర్చుకోవడం అంతర్జాతీయంగా భిన్న అభిప్రాయాలకు దారితీస్తుంది. ఈ ఒప్పందంలో భాగంగా పాకిస్తాన్ నుండి యుద్ధ విమానాలు, క్షిపణులు, ఇతర రక్షణ పరికరాలను లిబియా కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తుంది. ఇది పాకిస్తాన్ రక్షణ పరిశ్రమకు పెద్ద బూస్ట్ ఇస్తుంది. గతంలో పాకిస్తాన్ చైనా, టర్కీ వంటి దేశాల నుండి ఆయుధాలను దిగుమతి చేసుకునేది. ఇప్పుడు స్వయంగా ఎగుమతి చేయడం ద్వారా ఒక అంతర్జాతీయ ఆయుధాల మార్కెట్లో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకోవాలని చూస్తోంది. ఈ డీల్ కుదిరితే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు కొంతమేర ఊరట లభిస్తుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అసలు $4 బిలియన్ పెట్టి పాకిస్తాన్ నుంచి లిబియా ఏ ఆయుధాలు కొంటుంది అంటే, పాకిస్తాన్ మిలిటరీ కాంప్లెక్స్ చైనా టెక్నాలజీ సాయంతో ఈ ఆయుధాలను తయారు చేస్తుంది. భారీ డీల్లో ప్రధానంగా పాకిస్తాన్, చైనా సంయుక్తంగా అభివృద్ధి చేసిన JF-17 థండర్ ఫైటర్ జెట్స్ ఉన్నట్లు డిఫెన్స్ నిపుణులు అంచనా వేస్తున్నారు. వీటికి తోడుగా నిఘా దాడులకు ఉపయోగపడే అత్యాధునిక డ్రోన్లు, ఆర్మ్డ్ వెహికల్స్, అలాగే లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించే స్మార్ట్ మిసైల్స్ ఈ జాబితాలో ఉన్నాయి. పాకిస్తాన్ కు ఇది ఒక అతి పెద్ద జాక్పాట్ లాంటిది. ఇన్ని వేల కోట్ల డాలర్లు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలోకి వస్తే అది నేరుగా వారి మిలిటరీని మరింత బలోపేతం చేస్తుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. పాకిస్తాన్, లిబియా రెండూ కూడా ఒక రకంగా తీవ్రమైన అంతర్గత సమస్యలతో సతమతమవుతున్న దేశాలే. పాకిస్తాన్లో ప్రస్తుతం ఆసిఫ్ అలీ జర్దారీ అధ్యక్షుడిగా, షెహబాజ్ షరీఫ్ ప్రధానమంత్రిగా, పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది. వారు ఈ డీల్ ను తమ ప్రభుత్వానికి ఒక విజయంలా చూపిస్తున్నారు. ఆర్థికంగా దేశాన్ని బలోపేతం చేయడంతో పాటు రక్షణ రంగంలో తమ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఈ ఒప్పందం దోహదపడుతుందని చెబుతున్నారు. మరోవైపు లిబియాలో అబ్దుల్ హమీద్ ద్వైబా ప్రభుత్వం అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. అయితే ఫాతీ బషుగా నేతృత్వంలోని మరో ప్రభుత్వం కూడా అక్కడ బలంగా ఉంది. ఈ డీల్ కారణంగా లిబియా అంతర్గత రాజకీయాల్లో మరింత అస్థిరత ఏర్పడే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆయుధాల ఆంక్షలను దృష్టిలో ఉంచుకొని ఈ ఒప్పందం జరుగుతుందా లేదా అన్నది కూడా ఒక ప్రశ్న. ఒకవేళ ఆంక్షలను ఉల్లంఘించినట్లయితే అంతర్జాతీయ సమాజం నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పాకిస్తాన్ విదేశాంగ శాఖ ఈ ఒప్పందం పూర్తిగా చట్టబద్ధమైనదని, లిబియా ప్రభుత్వానికి మద్దతుగా ఉందని చెబుతోంది.
ఈ డీల్ రెండు దేశాల మధ్య దశాబ్దాల తరబడి ఉన్న సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని, ప్రాంతీయ భద్రతకు తోడ్పడుతుందని పాకిస్తాన్ అంటుంది. కానీ ఈ ఒప్పందం కేవలం ఆయుధాల కొనుగోలుతో ఆగిపోతుందా, లేక సైనిక శిక్షణ, నిఘా సహకారానికి కూడా దారితీస్తుందా అన్నది ఒక పెద్ద క్వశ్చన్. పాకిస్తాన్ ఆయుధాలు లిబియాకు వెళ్తుంటే మనం ఎందుకు ఆందోళన చెందాలి? ఇక్కడే అసలు జియో పాలిటిక్స్ దాగి ఉంది. పాకిస్తాన్ కేవలం లిబియాకు మాత్రమే కాదు, అంతకు ముందు ఉక్రెయిన్ కు కూడా ఆయుధాలు అమ్మి సొమ్ము చేసుకుంది. ఇప్పుడు ఆఫ్రికా మార్కెట్ లోకి ఎంటర్ అవుతుంది. ఇలా ఆయుధాల అమ్మకాల ద్వారా వచ్చే డబ్బును పాకిస్తాన్ ఐఎస్ఐ తమ ఉగ్రవాద నెట్వర్క్లకు ఫండింగ్ చేయడానికి వాడే ప్రమాదం చాలా ఉంది. అంతేకాకుండా చైనా టెక్నాలజీలతో తయారైన ఈ ఆయుధాలు గ్లోబల్ మార్కెట్లోకి వస్తే అది అంతర్జాతీయ భద్రతకు, ముఖ్యంగా భారతదేశ ఇంట్రెస్ట్స్ కూడా ముప్పుగా మారుతుందని డిఫెన్స్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.